ప్రైజ్ లార్డ్ అందరికీ. దాని కంటిన్యూషన్ వీడియో డిస్కనెక్ట్ అయిందని కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ప్రేమ గురించి, ప్రేమ ఎలా ఉంటుంది ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహించును. అంటే ప్రేమలో ఏంటి? మొదటగా దీర్ఘకాలం అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అంటే మనల్ని ప్రేమిస్తున్నాము మనకు మీరు అనుకోవచ్చు, ప్రేమ ఎలా ఉంటుంది, నిజమైన ప్రేమ ఎలా తెలుసుకోవచ్చు అంటే ఒక రోజుతో మొదలై అది ఒక్క రోజులో అంతమైపోయే విధంగా, కొన్ని రోజులలో కొన్ని సంవత్సరాలలో అయిపోయే విధంగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే దేవుని ప్రేమ కలిగిన వారు ఎల్లవేళల వాళ్ళ కష్టంలో సుఖములో తోడుగా ఉంటూ వాళ్ళను నడిపిస్తూ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ బ్యాడ్ని కూడా చూసి వాళ్ళని ప్రేమించగలిగే వారే నిజంగా ప్రేమించేవారు. మిగతా వారందరూ ఏదో ఒకటి ఆశించి వచ్చిన వారుగా ఉంటారు. కానీ దేవుని ప్రేమ కలిగిన వారు అంటే వారిలో చెడు ఉన్నను ప్రేమించగలిగిన మనసు వారికి ఉంటుంది. అదే దేవుని ప్రేమ. అంటే ఒక వ్యక్తిని మంచి చూసి ప్రేమించేవారు అనేకులు ఉంటారండి. మంచి వ్యక్తిని అందరూ ప్రేమిస్తారు, అందరూ. అది సహజం, అది న్యాచురల్ థింగ్. ఎట్లా అంటే మంచివారు కాబట్టి వాళ్ళ క్వాలిటీస్ మంచిగా ఉన్నాయని బయటికి చూపించే వ్యక్తిగా వారు ఉంటారు కాబట్టి. కానీ ఆ విధంగా మనం దేవుని ప్రేమ అలా చూపించలేదే. దేవుడు పాపులను ప్రేమించి పాపాన్ని అసహించుకునేవాడు, కానీ పాపిని ప్రేమించేవాడు. అంటే దేవుని యొక్క ప్రేమ అన్కండిషనల్గా ఉంటుంది. మీరు నిజంగా మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అంటే వారి యొక్క చెడు లక్షణాలు తెలిసి కూడా, వారి యొక్క బ్యాడ్ థింగ్స్ తెలిసి కూడా మరలా మిమ్మల్ని ప్రేమిస్తూ, మిమ్మల్ని సహిస్తూ, మిమ్మల్ని ఓర్చుకుంటూ, మిమ్మల్ని మంచి వైపు, మంచి దేవుని వాక్యపు వెలుగులోకి తీసుకెళ్తూ, మీ కొరకు అన్ని విషయాలలో ముందుండి ప్రార్థించి మిమ్మల్ని భరిస్తూ ప్రేమిస్తూ మీకోసం ఎల్లవేళలా నిలబడి స్టాండ్ అయ్యి కష్టంలో సుఖంలో దుఃఖంలో ఉండేవారే నిజమైన దేవుని ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉంటారు. సో ఆ మంచి వ్యక్తిని ప్రేమించడం అనేది న్యాచురల్. ప్రపంచంలో అందరూ ప్రేమిస్తారు. కానీ ఒక వ్యక్తి ఒక పర్సన్లో, ఉమెన్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు పెద్ద చిన్న అని కాదండి, వారు ఎలాంటి వారైనా వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి మనము అసహించుకునేవారుగా కాకుండా వారి పట్ల మనం దేవుని ప్రేమను కనపరిచినప్పుడే అది నిజంగా వారిలో దేవుని ఆత్మ ఉంది, వారు దేవుని ప్రేమ కలిగిన వారై మనము పెద్ద సైన్గా మనము గ్రహించగలుగుతాం. లేదు వారు పరిస్థితులను బట్టి, వారి యొక్క స్థితిగతులను, అంటే వారు ఏదో అవుట్ సైడ్ పర్సన్ ఏదో చిన్న గొడవలు, అసమాధానము, మిస్టేక్స్ జరగడం వలన, మనస్పర్ధలు జరిగిన వెంటనే వారిని విడిచిపెట్టి, వారిని తృణీకరించి, వారు ఇలాంటి వారు వారు అలాంటి వారని జడ్జ్ చేస్తూ, వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ, వాళ్ళను తృణీకరించి, వాళ్ళను అంటే వాళ్ళ బాడీ షేమింగ్ చేస్తూ, కొంతమంది అయితే బాడీ ఇలా ఉంది, కొంతమంది అయితే మొహం గురించి మాట్లాడతారు, కొంతమంది వారి యొక్క పరిస్థితుల గురించి ముచ్చట పెట్టేవారిగా ఉంటారు, గాసిప్స్ చేయడము. ఇవన్నీ ఎందుకండి? అసలు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ విధంగా మనం చేసేవారిగా మనము ఉండకూడదు. కాకపోతే మనము వారి ప్రవర్తనను ఎరిగి వారిని బుద్ధి చెప్పేవారిగా, వారిని సరిచేసి, నిజమైన ప్రేమ ఏంటి? శిక్షతో కూడుకుంది. శిక్షార్థమైన గద్దింపులు జీవము మార్గముకు కలిగిస్తుంది. ఒక వ్యక్తిని మనం, ఒక పర్సన్ని మనం, ఆత్మీయులు, బంధుమిత్రులు మనం ప్రేమించినప్పుడు వారిని గద్దించి మేలుకరమైన మాటలతో వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్పి సరిచేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. పడిపోతున్నారే మనది కాదే, వాళ్ళు చెడిపోతున్నారే మనది కాదే, మనకు సంబంధం లేదే అనేవారు దేవుని ప్రేమ లేని వారుగా ఉంటారు. అది దేవుని రాజ్యంలో వాళ్ళు ఎప్పుడు స్వతంత్రించుకొనరు. వాళ్ళు వెళ్ళే మార్గము మంచిగా ఉందని వారు ఊహించుకుంటారు, కానీ వాళ్ళ మార్గం అంతా అది ప్రేమ లేని వారైతే వ్యర్థులు అంటుండ్రు. అదేవిధంగా ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అంటే డంబము అంటే చూపించుకోవడం అన్నమాట. నేనే ఉంది, నాకే ఉంది, నేనే చేస్తున్నా అనే విధంగా చేయదు. ప్రేమ ఉన్నా లేని సమయంలో కూడా ఒకే విధంగా ప్రేమిస్తుంది. అదేవిధంగా ప్రేమ ఒప్పొంగదంట. అంటే వెంటనే రియాక్ట్ కాకుండా దాని యొక్క ప్రేమ స్థిరముగా వేళలా ఒకే విధంగా ఇతరుల పట్ల ప్రేమించేవారిగా ఉంటారు.
అండ్ అమర్యాదగా నడవదు. అమర్యాదగా అంటే ప్రేమ, ఒకరిని కోప్పడిన వెంటనే, ఒకరు తిట్టారనుకోండి, ఒకరు మిమ్మల్ని వెంటనే రియాక్ట్ అయ్యి మిమ్మల్ని అవహేళన చేయడము, బాధ పెట్టడము, దుఃఖ పెట్టడం చేసిన వెంటనే నిజంగా ప్రేమించేవారు వెంటనే కోపము కలుగజేసుకోరు. దానికి ఆన్సర్ అనేది చేయకుండా వారు మౌనంగా ఉంటూ వారి గురించి ప్రేమిస్తూ సహిస్తూ వారి గురించి ఎల్లవేళలా ప్రేమపూర్వకంగా ఉండడానికి వాళ్ళు అంటే జ్ఞానంతో ఉంటారు, ప్రేమతో ఉంటారు, దేవుని ప్రేమతో. అండ్ అమర్యాదగా నడవదు. అదేవిధంగా దుర్నీతి విషయంలో నెక్స్ట్ అమర్యాదగా స్వప్రయోజనమును విచారించుకున్నదంట. అంటే సెల్ఫిష్గా ఉండదు. ఒక సమయం వచ్చినప్పుడు స్వార్థపూరితులు అక్కడి నుంచి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. వాళ్ళ పరిస్థితులు మారిపోగానే వాళ్ళ ప్రేమ వాళ్ళు క్లియర్నెస్ కనిపిస్తుంది. వాళ్ళు కొంచెం పై స్థాయిలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళతో ముందు ఉన్న వారితో వాళ్ళకు అవసరం లేదని తెలిసిన వెంటనే వారితో కనెక్షన్ అయినా కాంటాక్ట్స్ అయినా వాళ్ళు మొత్తము క్లోజ్ చేసి మళ్ళీ కొత్త వారితో బంధుత్వాలు కలుపుకుంటూ వారి యొక్క జీవన విధానము కొనసాగించే వారిగా ఉంటారు. వారు ఎలా అంటే లోక జ్ఞానంతో ప్రవర్తిస్తారు, కానీ ఆ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనంగా ఉంటుంది. సో అలా ఎప్పుడు చేయకూడదు. మొదటి వారినైనా కడపటి వారినైనా అందరినీ ప్రేమించేవారిగా ఉండాలి. ఏ ఆకుకూరలు పెట్టినా చిన్న సహాయం చేసినా దాన్ని గుర్తుపెట్టుకొని ఆ మేలును మనము జీవితాంతం వారికి కృతజ్ఞతతో మనం సహాయం చేసే వారిగా మనం ఉండాలి. అంతేకాని మీరేం చేశారు, మీరేం నాకు చేశారు అంటే ఎవరైనా ఎప్పుడైనా ఏదో ఒక విధంగా మనిషి సహాయపూర్వకంగానే ఉంటారు. వారు ఒక హెల్ప్ చేస్తే వీరు ఒకే విధంగా వేరే రకంగా హెల్ప్ చేయవచ్చు. వీరు ఒక విధంగా హెల్ప్ చేస్తే వాళ్ళు ఇంకో రకంగా హెల్ప్ చేయొచ్చు. మాటపూర్వకంగాను, మాట సహాయం ద్వారా కొంతమంది చేస్తే కొంతమంది ఫినాన్షియల్గా హెల్ప్ చేసేవారిగా ఉంటారు. కొంతమంది భరోసా నేను ఉన్నానని చెప్పేవారిగా ఉంటారు. కొంతమంది జీవితాంతం ఉండేవారిగా ఉంటారు. కొంతమంది అనేక రకాలుగా ఒక బాండేజ్ అనేది మనం బ్రేక్ చేసేవారిగా ఉండకూడదు. ప్రేమ స్థిరము నిలుచునని ఉంటుంది బైబిల్లో. దేవుని ప్రేమ అది. ప్రేమ స్వప్రయోజనం విచారణ, త్వరగా కోపపడదు అండ్ అపకారం మనసులో ఉంచుకున్నదు అంట. త్వరగా కోపపడడం, త్వరగా అరవడంతో ఒకరికి అంటే నీ భార్యనైనా నీ భర్త పట్లనైనా మీ స్నేహితులు బంధుమిత్రులు ఏదైనా మిస్టేక్ చేస్తారనుకోని క్షమించండి. దానికి గొప్ప ప్రతిఫలం దేవుడు మీకు కలగజేస్తాడు. అంతేకాని మనసులో ఉంచుకొని వారి పట్ల ద్వేష స్వభావము కలగడం వలన దానిలో దుష్టుడు అంటే ఈవిల్ ఎంటర్ అయ్యి అక్కడున్న వారి మధ్యలో అనేకమైన దుష్కార్యములు చేసి అంటే గొడవలు పెట్టించే వారి గుండి కలిగే విధంగా ఉంటుంది వారి జీవితం. అండ్ అపకారం అంటే మనసులో ఉంచుకున్నదంట. అంటే ఎంత భయంకరమైన కీడు చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టమైన వారు మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనైనా, మీకు తల్లిదండ్రుల మధ్యలోనైనాను, స్నేహితులు బంధుమిత్రులు ఫ్రెండ్స్ అయినాను, ఎవరైనా కావచ్చు, బ్రదర్స్ అండ్ తమ్ముడు అన్న చెల్లెలు, అక్క తమ్ముడు అన్న ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్స్ అయినాను ఇంకెవరైనాను, ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చినాను నాకు మోసం చేశారు. కొంతమంది ఫ్రెండ్స్ డబ్బులు ఇస్తారు అప్పుగా. అపకారం అంటే వారు ఇచ్చిన సహాయం పొందుకొని కూడా, వారి మేలులు పొందుకొని కూడా వారు ఏం చేస్తారంటే వెన్నుపోటు పొడిచేవారిగా ఉంటారు. ఇలా అప్పులు చేసి కొట్టడము, లేదు అంటే ఇచ్చి కూడా తీసుకోలేదని మాట్లాడడము, చాలా రకాలుగా మనుషులు మోసకరంగా క్రియలు చేస్తారు. ఒకరిని ప్రేమిస్తున్నాను నమ్మించి మోసం చేసేవారిగా ఉంటారు కొంతమంది. ఇంకొకరు తల్లిదండ్రులు నడి రోడ్డు మీద వదిలేసేవారిగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులే పిల్లలను బాధ పెట్టేవారిగా ఉంటారు. కొంతమంది వివాహమైన వెంటనే వేరుపరిచి వాళ్ళ భర్తలను అత్తయ్య మామలకు దూరపరిచేవారిగా ఉంటారు. కొంతమంది అత్త మామలు కొడుకు అంటే వీళ్ళ తల్లిదండ్రులతో గొడవలు పెట్టేవారిగా ఉంటారు. సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారు కదండి. సో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. అంతేకాని భర్త భార్య పట్ల ప్రేమ కలిగి వారి కుటుంబం అంతటిని ప్రేమించేవారిగా, ఇరువురు కుటుంబాలు ఒకే రకంగా ప్రేమపూర్వకంగా ఉండుటకు దేవుడు ఉండమని చెప్తున్నారు. ప్రేమపూర్వకంగా స్వప్రయోజనము
విచారించుకున్నదంట. అంటే స్వప్రయోజనం, నాకు మేలు కలగాలి, నాకు మంచి జరగాలి అనేది వారికి ఎప్పుడూ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రేమ అన్నిటిని నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చునంట. అంటే ప్రేమ ఎలాంటిది? అన్నిటిని నమ్ముతుందంట. అంటే నమ్ముతున్నారని వారిని మనము మోసం చేసేవారిగా, అబద్ధాలు చెప్పి వారిని జీవితాన్ని స్పాయిల్ చేసే విధంగా ఉండకూడదు. ప్రేమ సంతోషం, సత్యమును ప్రేమ దుర్నీతి విషయమందు సంతోషపడదంట. అంటే చెడు కార్యములను బట్టి సంతోషపడక ప్రేమ ఎట్లా అంటే సత్యమందు సంతోషిస్తుందంట. అన్నిటినీ తాలుకొని అన్నిటినీ నమ్ముతుందంట, అన్నిటినీ నిరీక్షించి అన్నిటినీ ఓర్చునంట. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. ప్రేమ ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్ధకమగును, కానీ ప్రేమ శాశ్వత కాలము ఉండునంట. అంటే నేను మీకు చెప్పబోయే మాటలు ఏంటంటే, జ్ఞానమున్నను, ప్రవచనములైనను, భాషలైనను, ఇవన్నిటికన్నా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడన్నిటిలో వీటిలో శ్రేష్టమైనది ప్రేమ కలిగి ఉండమన్నాడు. మై డియర్ ఆల్, మీ చుట్టుపక్కల ఉన్న వారితోనైనా, మీ బంధుమిత్రులతోనైనా, మీ స్నేహితులందరితో, మీ ఆత్మీయులందరితో ప్రేమ కలిగి ఉండండి. ఎప్పుడు ఎల్లవేళలా దేవుని ప్రేమ కలిగి ఉండండి. క్షమించే వారిగా ఉండమని. మై డియర్ ఆల్, గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క మెసేజ్ ద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని అనేకులకి బ్లెస్డ్గా ఉండాలని అనుదినం దేవుని ప్రార్థిస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్.